గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు మార్నింగ్ 2 అయింది. 2 ఇప్పుడు రెడీ అయ్యి 3కి దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అంత చీకటిగా ఉంది. సో గుడికి ఫోన్ ఎలా లేదు కదా, అందుకే ఇప్పుడే చిన్న క్లిప్ తీసేస్తున్నాను రూమ్ దగ్గర. చలి మంచు, నైట్ అంతా అస్సలు నిద్రలేదు. ఆ పక్కన ఎవరో వుడ్ వర్క్ చేస్తున్నారు, టిక్కు 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 కొడుతూనే ఉన్నారు. అసలు నిద్రలేదు. ఎంత చీకటిగా ఉంది చూడండి. 2 అయింది. సరే బాయ్. అదేండి మా ఓంకార్ రియాక్షన్, నిద్ర లేకపోతే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. సరేనమ్మా. ఎస్, మేమందరూ రెడీ అయిపోయాం. మా గుండుగాడు కూడా రెడీ అయిపోయాడు. ఇంకా వాళ్ళు వచ్చేస్తే దర్శనానికి స్టార్ట్ అయిపోతాం. అంతేనా? ఫోన్ వస్తుంది. మధు అనుకుంటా. మధు కట్ చే మధుయే కాల్ చేసింది. 5 minutes అంట. వచ్చేస్తాం కిందకి వెళ్ళిపోయి. ఏంటంటే 3 rooms, 3 ఏమంటారు ప్లేసెస్లో వచ్చినాయి అన్నమాట. దగ్గర రాలేదు, అంటే వాకబుల్ డిస్టెన్సే. సో 2 రూమ్లు ఏమో దగ్గరకు వచ్చినాయని వాళ్ళంతా అక్కడికి వెళ్ళిపోయారు. మేమేమో ఇక్కడ ఉండిపోయాం అన్నమాట. సో అది ఓంకార్ గారిని ఎక్కడ వీడియో తీస్తాను కంగారు అడిపోతున్నాడు. వాడు నింపాడు. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. 2:30. అండ్ ఇయర్ రింగ్స్ కొత్తవి. ఇది మొజాయిక్ స్టోన్స్. ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. సూపర్ క్వాలిటీ ఉన్నాయి. ఈ డ్రెస్కి బాగా సెట్ అయ్యాయి. దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ రూమ్కి వచ్చి అప్పుడు మాట్లాడుకుందాం. ఇవాళ ఎక్కడికైనా వెళ్తున్నామా ఏంటి అన్నది అప్పుడు చెప్తాను, ఎందుకంటే నాకు కూడా తెలీదు. అవును, నేను చెప్పేస్తాను ఈలోపు. ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. 3:30కి మనం లైన్లోకి వెళ్ళాము. 7:30కి బయటకు వచ్చేసాం. అంటే ఆల్మోస్ట్ 4 hours మనకి దర్శనం అయితే అయిపోయింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. అక్కడ మన గర్భగుడి దగ్గరికి వెళ్ళాక తోసేయడాలు లాగేయడాలు మరీ ఎక్కువగా లేదు. నుంచోడైతే నుంచోనివ్వలేదు, కానీ బాగా జరిగిందనమాట. సో అవన్నీ అయిపోయి చుట్టూరు చూసేసుకుని వచ్చేటప్పటికి ఇంకో టైం ఎంత అయింది? 10, 11, ఆల్మోస్ట్ 11 అవుతుంది. 11 ఎగ్జాక్ట్గా 11 అయింది. మార్నింగ్ 3కి బయటకు వెళ్ళినాను, 11కి రూమ్కి వచ్చాను. చెప్పు దర్శనం చెప్పు. వెంకటేశ్వర స్వామిని దగ్గర చూడడం ఎప్పుడు చూసావు? ఫస్ట్ టైం? ఇదే ఫస్ట్ టైం. వీడికి పుట్టెంటుకలు తీయించడానికి వెళ్ళాం. అదే వచ్చాం. 9 months అవుతుంది. 9 months అప్పుడు పుట్టెంటుకలు తీయించడానికి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ వీడి 6 years వచ్చాక మళ్ళీ వచ్చాం అన్నమాట. కానీ బాగుంది. ఇప్పుడు వీడికి డౌట్స్. చెప్పు, నీకు ఎలా నచ్చింది? ఎలా ఉంది చెప్పు. నీకు బాగున్నది. గుడది బంగారం. చెప్పు, ఫోటోలో ఉన్నట్టు ఉన్నారా లేదా? వెంకటేశ్వర స్వామి ఫోటోలో ఉన్నట్టున్నారా లేదా అంటున్నాను. వెంకటేశ్వర స్వామి ఫోటోలో ఉన్నట్టే ఉన్నారు. చెప్తున్నావేంట్రా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్? నిన్న నైటే షాపింగ్ పని కూడా చూసేసుకున్నాం. ఇప్పుడు విషయం ఏంటంటే టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సో ఎప్పుడు వెళ్తామన్నది కూడా తెలీదు. ఉంటే ఇవాళ మళ్ళీ సైట్ సీయింగ్కి వెళ్తాం, లేదా చూడాలి. అవునా? ఈవినింగ్ ఎక్కడికైనా బయటకు వెళ్ళేలా ఉంటే మళ్ళీ అక్కడ కలుస్తాం. సరేనా? బాయ్ బాయ్. బాయ్ బాయ్.
సో ఇక్కడ రూమ్ వెకేట్ చేసేస్తున్నాం అనమాట. వెకేట్ చేసేసి కిందకి వెళ్ళిపోతున్నాం. సో కిందకి వెళ్ళిపోయి అక్కడ మాట్లాడుకుంటాం అనమాట. ఏంటి ఎక్కడికైనా వెళ్ళేది ఉందా లేదా, సో ఈ డిస్కషన్స్ అంతా కింద జరుగుతాయి. కొండ నుంచి కిందకి వెళ్ళిపోయి అక్కడ ఒక 2-3 ప్లేసెస్ ఉన్నాయంట, అవి చూసేసుకొని ఈవినింగ్ ట్రైన్ ఎక్కేస్తాం. 2 గుళ్ళు ఉంటాయి, ఆ టెంపుల్ 2 చూసేసుకుని ఇంకా స్టేషన్కి వెళ్ళిపోయి బయలుదేరిపోవడమే. ఇంటికి వెళ్ళిపోతాం. సో టికెట్స్ కన్ఫర్మ్ అయిపోయినాయి అంటే. ఓకే బాయ్, కింద కలుద్దాం. ఎలా వెళ్ళిపోవచ్చా? సో ఇక్కడ అందరూ ఒక ప్లేస్కి వచ్చేసాం. మొత్తం అందరూ రూమ్స్ వెకేట్ చేసేసి వచ్చేసాం అనమాట. సో అక్కడ కార్ ఏదో మాట్లాడుతున్నారు, అంటే మనం వెళ్ళే ప్లేసెస్కి మన ఈవినింగ్ ట్రైన్ క్యాచ్ చేయడానికి అంత సరిపోద్దా లేదా అన్న అక్కడ డిస్కస్ చేస్తున్నారనమాట. గోవిందరాజు టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ అది వెళ్ళడమే 1 hour పట్టేస్తుంది అన్నారు. సో అందుకని ఇంకా అక్కడికి వెళ్ళకుండా మంగాపురం ఒకటి, శ్రీనివాస మంగాపురం ఒకటి వెళ్ళామన్నమాట. సో ఇది కార్ మాట్లాడేసుకుని ఇంకా కిందకు వచ్చేస్తాను, కొండ దిగి కిందకు వచ్చేస్తున్నాం అనమాట. శ్రీనివాస మంగాపురంలో మాకు కరెక్ట్గా క్లోజ్ చేస్తారనమాట. బ్రేక్ ఇస్తారు కదా మధ్యలో, అలాగా క్లోజ్ చేసాక వెళ్ళాం. 1/2 hour వెయిట్ చేయాలన్నారు. 1/2 hour వెయిటింగ్, పైగా ఆల్రెడీ అక్కడ లైన్ ఉంది. అది దీనికి అప్పటికే 4:30 ఎంతో అయిపోయింది టైము. సో మళ్ళీ రైల్వే స్టేషన్కి అది ఇబ్బంది అయిపోద్దని చెప్పి ఒక 2-3 minutes అక్కడ ఉండి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. మంగాపురం ఇక్కడ ఏంటంటే ఇది వెయిటింగ్ హాల్స్లో ఎందుకున్నామంటే వెళ్ళడం మానేసి వెళ్ళాలా వద్దా టైం సరిపోద్దా అన్న డిస్కషన్లో మార్నింగ్ అంతా కూడాను అలా గడిపేశాము. తర్వాత ఇంకా అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుని మళ్ళీ కార్ తీసుకుని స్టార్ట్ అయ్యామన్నమాట. అంటే కవర్ అవుతాయి, లేదు అంటే కొన్ని మానేయచ్చు అనుకుని ఇంకా కార్ తీసుకొని స్టార్ట్ అయిపోయాం అన్నమాట. మంగాపురంలో మనకి మొబైల్ అలో లేదు, అందుకని ఇంకా కార్లోనే వదిలేసి వెళ్ళిపోయాం. సో ఇదేంటి శ్రీనివాస మంగాపురం అనమాట. ఇక్కడే చెప్పాను కదా క్లోజ్ చేస్తారు. వెయిట్ చేయడానికేమో మన దగ్గర అంత టైం కూడా లేదు. సో అది ఓంకార్కి పుట్టింటికి దించినప్పుడు వెళ్ళాను ఇక్కడికి. ఎంత చాలా అంటే చాలా అందంగా ఉన్నారు స్వామివారు. అప్పుడు నాకు బాగా గుర్తు, మొత్తం కనకంబరాలతోటి అలంకరణ చేశారు, చాలా అందంగా అనిపించారు అప్పుడు. సో అప్పుడు చూశాను, కానీ ఇంకా ఇప్పుడు అవ్వలేదన్నమాట. ఇంకా బయట వెయిట్ చేస్తాను. బయటంతా మొత్తం మనకి టెంట్స్ కింద వేశారు. చాలా అంటే చాలా సన్నీగా ఉంది ఆ రోజు. అమ్మో, స్వెటింగ్ వచ్చేసి చాలా చిరాగ్గా అయిపోయింది. సో ఇక్కడ అన్నమాట అదంతా లైన్ వెయిట్ చేస్తున్నారు. మేము రాకముందే క్లోజ్ చేశారంట. పోనీ ఒక 10 minutes 20 minutes వెయిట్ చేయొచ్చు, కానీ జస్ట్ మేము రాకముందే క్లోజ్ చేశారంట. మధు ఎక్కడికి వెళ్ళాం? మంగపట్నం. ఇది శ్రీనివాస మంగపట్నం. మనం ఎందాక వెళ్ళింది అలివేలు మంగపట్నం. అది చెప్పు. గమ్మున ఎక్కడైంది? గంటన్నర అయింది. దద్దోజనం. ఇప్పుడు శ్రీనివాస మంగపట్నానికి వచ్చాం. అరగంట బ్రేక్ అన్నారు. మాకేమో 7ంటికి ట్రైన్ ఉంది. ఇప్పుడు తిరుగుతున్నాం అన్నమాట, పొద్దున్న నుంచి రెస్ట్ తీసుకుని. చూద్దాం, అయ్యాక చేద్దాం. శ్రీనివాస మంగపట్నం దర్శన భాగ్యం దొరకలేదు. సో లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా స్టేషన్కి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఇంకా టైం అది సరిపోదని చెప్పి స్టార్ట్ అయిపోతున్నాం.
దారిలో వస్తుంటుంటే తెప్పోత్సవం కనిపించింది. అక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. నేను వీడియో క్యాప్చర్ చేశాను అనుకున్నాను, కానీ ఇందులో లేదు. సో 2 మనకి ఇది ఆస్థానం ఉంటాయి కదా ఎలిఫెంట్స్, అవి ఎంత అందంగా ఎంత డిసిప్లైన్గా నుంచుని ఉన్నాయంటే చాలా ముచ్చటేసింది అనమాట. సో ఇంక ఇదంతా పాస్ అవుతూ మనకి యూనివర్సిటీస్, హాస్పిటల్స్, ఈ టీటీడీ వాళ్ళు రన్ చేసి ఉంటాయి కదా, సో ఇవన్నీ చూపిస్తూ తీసుకొస్తున్నారు. అక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి అలా స్ట్రైట్గా వెళ్తే మీకు ఇది పాండ్ అది ఉంటుంది అనమాట. సో అందులో తెప్పోత్సవం చేస్తారు. సో ఇంక ఇక్కడికి వచ్చాం స్టేషన్కి. లేహా లేహా ఇలా చూడు. నా నుంచి ఫోన్ చేయమని, నా నుంచి మీకు ఫోన్ చేయమని. మరి అదేలే. హాయ్. ఇంకో పిల్లి పిల్లి ఏది లేహా లేహా ఇలా చూడు. అమ్మో స్టేషన్కి వచ్చేసాం. తిరుపతి ట్రిప్ అయిపోయింది. ఇంటికి ఎప్పుడు వెళ్తావా? తణుకండి, భీమవరం. ఇంటికి ఎప్పుడు వెళ్తామా? ఎప్పుడు మంచి పెట్టి పొడుగొస్తావా? మరి అమ్మోయ్ మళ్ళీ ఇప్పుడప్పుడే మళ్ళీ ట్రిప్పులు వేసి పనిలేదమ్మా. వేసినా ముందు నుంచి ప్లానింగ్ చేసుకుని టికెట్లు తీసుకుని ఏముంటాయి ఎక్కడ తిరగాలి ఏంటి అవన్నీ చూసుకుని వెళ్ళాలి. ఇవాళ పొద్దున సర్కస్ అయిందనమాట మా అందరికీ. ఇంక ఇప్పుడు తోటి అయిపోయింది తిరుపతి వ్లాగ్స్. ఇంకా బాయ్ బాయ్ సో ఇంక ఇది ఇంటికి వచ్చేసాక తెలిసిందే, మా టైగర్ గారు బెంగ పెట్టేసుకుంటాడు కదా, ఒకరోజు చూడకపోతే ఇంకా వాడిని ఆపలేము. సో 2-3 డేస్ చూడపోయేసరికి ఇంకా హ్యాపీనెస్ అనమాట. సో ఇక్కడితో మనకి ఈ తిరుపతి వ్లాగ్స్ అనేవి ఎండ్ అయిపోతున్నాయి. మీకు తర్వాత ఇంకా మంచి వ్లాగ్స్ వస్తాయి. అండ్ మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. కొత్త కదా ఇప్పుడే స్టార్ట్ చేశాను కదా. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.